చంద్రబాబు చేసిన అభివృద్ధి టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకువస్తుందన్నారు మంత్రి జవహర్. కేసీఆర్ గజని, జగన్ జైల్ భరో, మోదీ అబద్దాల కోరు, కేసీఆర్ కి హ్యాంగ్ ఓవర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారని విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న ఏపీకి పాత బస్తీ చేద్దామని అసదుద్దీన్ ఓవైసీ బయలుదేరాడని మండిపడ్డారు. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను వైఎస్ జగన్ బేరం పెట్టుకున్నారని ఆరోపించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన ఆంధ్రాలో జగన్ జాడలేదంటున్న మంత్రి జవహర్తో మా ప్రతినిధి ఎంపీరావు ఫేస్ టు ఫేస్. చంద్రబాబు కేబినెట్లో మంత్రులు నిజంగానే డమ్మీలా? మరి మంత్రులకు సీట్లు ఎందుకు కేటాయించలేకపోతున్నారు? ఇంతవరకు మంత్రుల స్థానం మీద ఎందుకు స్పష్టత రాలేకపోతుంది? కొంతమంది మంత్రులను ఎంపీలుగా ఎందుకు పంపించాలని అధిష్టానం అనుకుంటుంది. ప్రస్తుతం మంత్రి జవహర్ ఉన్నారు. కొవ్వూరు స్థానం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, కానీ ఇంతవరకు సీటు రాలేదు. ఏంటి సార్, ఎందుకు కొవ్వూరు విషయంలో మీకు ఇంతవరకు క్లారిటీ లేదు? అంటే జవహర్ అంటే అధిష్టానానికి నచ్చలేదా? జవహర్ పనితీరు బాగోలేదా? ఎందుకు మీ విషయంలో ఇంత లేట్ అవుతుంది? ఆలస్యం అనేది ఎక్కడా జరగటం లేదు. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది, దమ్మున్న నేతలనే చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో పెట్టనుకున్నారు తప్ప అసమర్థులు ఎవరూ కూడా లేదు. సమర్థత కలిగిన నాయకులు అస్త్రాలుగా ఉపయోగపడతారు యుద్ధంలో. ఆ యుద్ధంలో అస్త్రాలుగా ఉపయోగపడే సందర్భంలో ఆ అస్త్రాన్ని ఎప్పుడు ప్రయోగించాలి, ఎక్కడ ప్రయోగించాలి అనేది సమర్థుడైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే తెలుసు. దాని సందర్భంగానే మంత్రులను ఈరోజు ఎక్కడ పంపాలి, ఎక్కడ పంపితే పార్టీకి ప్రయోజనం చేకూరుతుంది అనే ఆలోచన తప్ప మమ్మల్ని ఏదో డిగ్రేడ్ చేస్తున్నారు అనేది మాత్రం అవాస్తవం. దయచేసి మీరు కూడా ఆ వర్షన్ మానుకొని వేరే రకంగా మాట్లాడితే బాగుండేది. ఊరి విషయంలో నేను చాలా చేశాను, జనంలో కలుపుకుని వెళ్ళిపోయాను, నేను చాలా బాగా చేశాను, డిపార్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగా చేశానని మీరు పదే పదే చెప్పుకుంటూ వస్తారు. వారానికి 2-3 ప్రెస్ మీట్లు కూడా పెడుతూ ఉంటారు. మరి ఎందుకు జవహర్ గారి విషయంలో ఎంత వ్యతిరేకత వచ్చింది? స్వయంగా నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి జవహర్కి సీట్ ఇవ్వద్దంటూ ఇక్కడ ఆందోళనకు దిగారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు? ఈరోజు పెయిడ్ మూమెంట్స్ అని ఉంటాయి, ప్రేరేపిత ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి. ప్రేరేపిత ఉద్యమాలు జరిగే సందర్భం మీకు ఒక వీడియో కూడా నా దగ్గర ఉంది. డబ్బులు ఇచ్చి జనాన్ని తీసుకురావడం అంటే అందరికీ సాధ్యమయ్యేది, అది అసాధ్యం కాదు. నికార్సైన తెలుగుదేశం కార్యకర్తలు ఎంతమంది వ్యతిరేకిస్తున్నారంటే 0.001%. అది ఎక్కడైనా ఉంటుంది అసమ్మతి. వ్యక్తిగతంగా వాళ్ళ ప్రయోజనాలు పొందని సందర్భంలో అసమ్మతి అనేది ఉంటుంది. ఆ అసమ్మతే ఈరోజు కొంతమంది నాయకులు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నటువంటి, మీకు కావాలంటే వీడియో క్లిప్పింగ్ కూడా నా దగ్గర ఉంది. వాళ్ళు మనిషికి 200 రూపాయలు, ఆటోకి 1000 రూపాయలు, అదేవిధంగా ఆటో ప్లస్ డ్రైవర్ వస్తే 800 రూపాయలు ఇలాగ ఇచ్చినటువంటి కూడా క్లిప్పింగ్స్ ఉన్నాయి. మీరు కూడా తీసుకొని ఏమన్నా వీలైతే దానిలో కూడా డబ్బులు వచ్చి తీసుకొచ్చిన అసమ్మతిని చంద్రబాబు గారు నమ్మారంటారా? మరి ఎందుకు మీ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదంటారు? చంద్రబాబు నాయుడు గారు అసమ్మతిని నమ్మితే ఏ రోజో నాకు సీట్ లేదని చెప్పేవాళ్ళు. ఇక్కడ నేను మొదటి నుంచి ఒకటే చెప్తున్నా, సమర్థవంతమైన అస్త్రాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది అధినాయకుడికి తెలుసు. అధినాయకుడికి తెలిసిన సందర్భంలోనే ఆ సమర్థవంతమైనటువంటి వ్యక్తిగా నేను ఉన్నానని, ఆ టీంలో ఉన్నాను. ఎక్కడ అవసరమైతే, ఎప్పుడు అవసరమైతే అలా ఉపయోగించుకోవాలంటానికి కొన్ని రిజర్వ్లు పెట్టుకొని ఉంటారు ఆయుధాలు. ఎందుకంటే ఒకేసారి తీసుకొచ్చి ఆటం బాంబు వేయం ఎక్కడ కూడా. ఆటం బాంబు వేసేది అల్టిమేట్గా వేస్తాం. మేము ఆటం బాంబు లాంటి వాళ్ళం, ప్రజల కోసం పనిచేసాం. పేరు కొత్తగా మరొక 2 నియోజకవర్గాలు వినిపిస్తుంది. చింతలపూడి ఎక్కడెక్కడ అంటే మీరు గతంలో చెప్పారు కొవ్వూరు నుంచే నేను బరిలో దిగుతాను, సమస్య లేదని, కొవ్వూరే అని మీరు బలగొచ్చి చెప్పారు. ఇప్పుడు కూడా కొవ్వూరే అధిష్టానం. ఖచ్చితంగా నువ్వు ఇక్కడే చేయండి. అధిష్టానాన్ని క్రమశిక్షణ గల కార్యకర్తగా నేను ఫాలో అవ్వాల్సిందే. అధిష్టానం ఒప్పుకోకపోతే కొవ్వూరు కాకుండా వేరే స్థానం అంటే మీరు సిద్ధంగా ఒప్పించడానికి ప్రయత్నం. కేసు ఒప్పుకోకపోతే మీరు మొత్తం పార్టీ నుంచి ఏమైనా దూరంగా ఉంటారు? అది అధిష్టాన నిర్ణయానికి దూరంగా ఉంటారు. పార్టీకి దూరంగా ఉండడం, పార్టీకి పనిచేసే వాళ్ళం, పార్టీ వాళ్ళు ఈ స్థాయిలో ఉన్న వాళ్ళం, పార్టీ కొరకు ప్రాణాలు అర్పించేటటువంటి వాళ్ళం, పార్టీ కొరకు ఏమైనా. చింతలపూడి, తిరువూరులో జవహర్ పేరు వినిపిస్తుంది. ఆ 2 స్థానాల్లో మీరు ఆ రెండే కాదు, ఇంకా చాలా చోట్ల వినిపిస్తుంది. ఎందుకంటే అది ఎప్పుడు ఎక్కడ వేయాలనేది లిటిల్ బాయ్ అని ఎక్కడ తీసుకొచ్చి ఎక్కడ వేస్తారు. అంటే కొవ్వూరు మీకు దాదాపుగా లేదని మీకు అర్థమైపోయింది. వేరే స్థానాలు కొవ్వూరులో లేదని అర్థం అవ్వలేదు. కొవ్వూరులో లేదని అర్థమైతే చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీకి పిలిచి నాకు చెప్పేవాళ్ళు. అలాంటిది ఏమీ లేదు. సర్దుబాటు చేసుకోవటం, అసమ్మతులు ఏదైతే సంతృప్తి పరచాల్సిన బాధ్యత అధిష్టానానికి నాకు కూడా ఉంటుంది. అవన్నీ కూడా చేసుకొని చక్కబడ్డ తర్వాత తప్పకుండా కొవ్వూరు నుంచి పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తాం. చిన్న క్లారిటీ జవహర్ గారు, కొవ్వూరు కాకుండా మీరు క్లారిటీ ఇవ్వట్లేదు, వేరే స్థానాలు ఇస్తే మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? అంటే అధిష్టానం ఎక్కడ ఇచ్చినా వెళ్తారా, లేదు అంటే మీ నిర్ణయం ఎలా ఉండబోతుంది? అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి క్రమశిక్షణ గల కార్యకర్తలాగా ప్రాణం పోయే వరకు తెలుగుదేశంలో ఉండి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే ప్రథమ ధ్యేయంగా పెట్టుకుంటాం తప్ప మేము పోటీ చేయడం, మేము గెలవటం మాకు ఫలాంది ఏదో పట్టింపులతో కూడినటువంటి రాజకీయ వ్యవస్థలో మేము లేము. క్రమశిక్షణ కలిగినటువంటి రాజకీయ వ్యవస్థలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలను మించింది మాకేది లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది నిన్న మొన్నటి వరకు అయితే కొవ్వూరును వదిలే ప్రసక్తే లేదు అన్నారు మంత్రి జవహర్ గారు. కానీ ఇప్పుడు అధిష్టానం ఏ సీట్ ఇచ్చినా కానీ సిద్ధంగా ఉన్నామన్నారు. సమర్థుల కోసం వెతుకులాటలో భాగంగానే కొంచెం మంత్రులకు కానీ ఎంపీల విషయంలో కానీ కొంచెం ఆలస్యం జరుగుతుందని మంత్రి జవహర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో ఎంపీరావు.